నమస్తే అండి అందరికీ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఇందులో ఖగోళ వర్ణనము. శ్రీపాద శ్రీవల్లభుల చరితామృత మహిమ. ఉదయమునే తిరుమలదాసు తన అనుష్ఠానమును ముగించుకుని ఇట్లు చెప్పసాగెను. నాయన శంకరభట్టు, శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరిత్రమును అమృతము, అశ్రుతము, అపూర్వము, అతర్క్యము. నీయందు శ్రీపాద శ్రీవల్లభుల వారికి అపారమైన అనుగ్రహము ఉన్నందువలననే వారి చరితమును గ్రంథస్థం చేయు భాగ్యము నీకు కలిగినది. మహాపండితులకు కూడా అలభ్యమైన ఈ మహాభాగ్యము నీకు లభ్యమగుటకు కేవలం శ్రీవారి సంకల్పమే. శ్రీపాదులు ఒకే సమయంలో అనేక స్థలములందు దర్శనము సంగుట. నరసావధానులు మరణావస్థ నుండి బయటపడిన తదుపరి అతనిలోని ఆకర్షణ శక్తి క్షీణించెను. అతడు గతములో ధ్యానంలో కూర్చొని ఏ మనుష్యుని అయినను ధ్యానించినచో ఆ మనుష్యుడు ఎంత దూరంలోనున్నను అతడి నుండి బయలుదేరి నరసావధానుల కడకు వచ్చి తీరడివాడు. ఆ శక్తి ఇప్పుడు క్షీణించెను. గతములో అతనిని చూచి భయపడిన వారు, ప్రశంసలతో ముంచెత్తిన వారు ఇప్పుడు అతనికి ఏమాత్రమూ భయపడుటలేదు. అవసరమని తోచిన ఎడల విమర్శలతో అతనిని బాధించుచుండిరి. అతని ఆర్థిక స్థితి కూడా క్షీణించసాగెను. 2 పూటలా భోజనం లభించు వనరులు కూడా క్షీణించసాగెను. ఆ దుస్థితి విలపించుచు అతడు వీధిలోనికి వచ్చెను. శ్రీ బాపన్నావధానులు గారు తమ మనవుణ్ణి ఎత్తుకొని తమ గృహమునకు పోయిచుండిరి. రాజశర్మ వారి గారింటి నుండి ఒక వీధి వలుపు తిరిగిన బాపనార్యుల ఇంటికి పోవు వీధి వచ్చును. శ్రీచరణులు తమ ఇంటి వద్దే కంటే తాతగారి ఇంటి వద్దనే ఎక్కువ కాలక్షేపం చేయుచుండడివారు. శ్రీ నరసింహవర్మ గారింటికి, శ్రీ పైండా వెంకటప్పయ్య గారింటికి యథేచ్ఛగా పోవుచుండడివారు. నరసావధానులు శ్రీపాదుల వారితో మాట్లాడవలనని తలచెను. ముద్దుల మూటగట్టు ఆ దివ్య శిశువును ఒక్కసారి ఎత్తుకొని ముద్దాడవలనని వారికి తోచెను. నరసావధానులు బాపనారులతో పాటు అటు పోవుచున్న శ్రీవల్లభుల వారిని చూచెను. నరసావధానుల వంక శ్రీవల్లభులు చూచి చిరునవ్వు నవ్విరి. ఆ చిరునవ్వు సమ్మోహకముగా నుండెను. తదుపరి నరసావధానులు వెచ్చములు ఒడిలో నుండెను. శ్రీపాదులు నరసావధానుల వంక దృష్టి సారించి విశాలముగా నవ్విరి. నరసావధానుల వెచ్చములు తీసుకుని ఇంటికి వచ్చి అచట నుండి నరసింహవర్మ గారింటికి పోయెను. ఆ సమయమున శ్రీవర్మ గారింట్లో శ్రీవల్లభులు వర్మగారి భుజములపై ఎక్కి కూర్చొని ఉండుట చూచిరి. శ్రీవల్లభులు నరసావధానులను చూచి విలాసముగా నవ్విరి. ఈ విధముగా ఒకే సమయములో శ్రీవల్లభులు మాతామహుల ఇంటను, వర్మగారింటను, శ్రేష్ఠిగారింటను ఉండుట గమనించిరి. ఇది కలయా వైష్ణవ మాయా అని నరసావధానులు మీమాంసలో పడెను. ఊరిలో జనులు తనను పరిపరి విధములుగా పోసుకునుచుండిరి. పాదగయ క్షేత్రంలోని స్వయంభూదత్తుని విగ్రహం మాయమగుటకు తానే కారణమని నిందించుచుండిరి. గమ్యము లేని యాత్రికుని వలె నరసావధానులు వీధుల వెంట తిరుగాడెను. పిచ్చివాణి వలె ఇంటికి చేరెను. నరసావధానుల భార్య పిచ్చివాణి వలెనున్న తన భర్తను చూచి మిగులు దుఃఖించెను. తన బాధను వెళ్ళగ్రక్కుకొనుటకు పూజామందిరమునకు వెళ్ళెను. ఆమె చూచిన దృశ్యం ఆశ్చర్యకరము. పూజామందిరంలో శ్రీపాద శ్రీవల్లభులుండిరి. ఆ భార్యాభర్తల ఆనందమునకు అంతు లేకుండెను. తోటకూర వండి అన్నం పెట్టదమని శ్రీపాదుల వారిని ఎంతో బ్రతిమాడిలాడిరి. అందులకు శ్రీపాదుల వారు ఒప్పుకొనలేదు. కాలకర్మ కారణములు ఒకేసారి కలిసినప్పుడు అలభ్యయోగము కలుగుచుండను. వివేకి అయిన వాడు దానిని గుర్తించి లబ్ధి పొందును. అవివేకి దానిని గుర్తించక నష్టపోవును. ఎట్టకేలకు శ్రీపాదుల వారి ఇంట భోజనం చేయుటకు అంగీకరించిరి. అయితే అది ఈ జన్మమున మాత్రం కాదు, మరు జన్మలో. వారు శ్రీ నృసింహ సరస్వతి నామమున పుణ్యభూమి మహారాష్ట్రంలో జన్మించదననియు, అప్పుడు తప్పక వారింటికి వచ్చి తోటకూరతో వండిన భోజనము స్వీకరించిందనియు వాగ్దానం చేసెను. శ్రీ గణేష్ చతుర్థి దినమున అవతరించిన తలలోని గణేష అంశతో గజానన నామమున ఒకానొక మహాత్ముడు కొన్ని శతాబ్దముల తదుపరి తన జన్మస్థానముకు దగ్గరలోనే జన్మించుడని వారు తెలిపిరి. సూర్య చంద్రాదులు గతులను మార్చుట అయినను సాధ్యం కావచ్చునేమో గాని ఎట్టి పరిస్థితుల శ్రీపాదుల వారి వాగ్దానములను మార్చుట ఎవ్వరికీ సాధ్యం కాదు. వారి ఆదేశములను అనుసరించయే పంచభూతములలో సృష్టి ఎందలి సమస్త జీవులకు వ్యవహరించవలసి ఉండును. వాగ్దాన పరిపాలమునందు వారు దృఢవ్రతులు, సత్యవ్రతులు. జగములు కదిలనను, యుగములు మారినను వారి లీలలు మాత్రం నిత్య సత్యములగును, అత్యంత నవనీయమగును.
ఆ పూజామందిరంలోనున్న శ్రీపాదుల వారు నరసావధానులకును అతని ధర్మపత్నికిని హితోపదేశములు చేసిరి. ఈ హితోపదేశములు దత్త భక్తులందరకును ఎంతో ప్రయోజనకరమైనవి. నరసావధానులకును శ్రీపాదుల వారికిని ఈ ప్రకారముగా సంభాషణ జరిగినది. ప్రశ్న: నీవెవరువు? దేవతవా, యక్షుడివా, మాంత్రికుడవా? ఉత్తరం: నేనే. పంచభూతాత్మకమైన ఈ సృష్టిలో ప్రతి అణువును అంతర్లీనముగా అనున్న అదృశ్య శక్తిని నేను. పశు పక్షాదుల లగాయత్తు సమస్త ప్రాణికోటికి ఎందును మాతృ స్వరూపముగాను పితృస్వరూపముగాను ఉన్నది కూడా నేనే. సమస్త సృష్టికిని గురుస్వరూపము కూడా నేనే. అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా? నిస్సంశయముగా నేను దత్తుడనే. మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించడానికి వీలుగా మాత్రమే నేను శరీరుడనై వచ్చి తిని. వాస్తవమునకు నేను నిరాకారుడను, నిర్గుణుడను. ప్రశ్న: అయిన నీకు ఆకారం లేదు, గుణములు లేవు, అంతే కదా? ఆకారం లేకుండా ఉండుట కూడా ఒక ఆకారమే, గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే. సాకార నిరాకారములకు సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను వాటికి అతీతుడను కూడా. ప్రశ్న: అన్నీ నీవే అయినప్పుడు జీవులకు కష్టసుఖములెందుకు? ఉత్తరం: నీలో నేను ఎక్కడ ఉన్నాము? అయితే నీలో ఉన్న నీవు జీవుడవు, నీలో ఉన్న నేను మాత్రం పరమాత్మను. నీవు కర్తృత్వ భావం ఉన్నంత వరకు నీవు నేనుగా కాలేవు. అంతవరకు సుఖదుఖములు పాపపుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలో ఉన్న నీవు క్షీణదశకు వచ్చి నీలో ఉన్న నేను ఉచ్చదశకు అందుకున్నప్పుడు మాత్రమే నీవు నాకు దగ్గరయ్యేదవు. నాకు దగ్గర అయ్యే కొలది నీ బాధ్యత తగ్గిపోవును. నా బాధ్యతలలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు. ప్రశ్న: జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహిత మనవచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు. దీనిలో ఏది నిజము? నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంత మాత్రమున నష్టమేమీ లేదు. నీలోని అహంకారము నశించి మనమిద్దరము ద్వైత సిద్ధిలో ఉన్నను శ్రేయస్సు లభించును. సమస్తమును నా అనుగ్రహం వలనే కలుగుచున్నదనియు నీవు కేవలం నిమిత్త మాత్రమైన తత్వమని తెలుసుకొనిన ఎడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహం క్షయమునందుటయే మోక్షము గనుక నీవు ద్వైత స్థితిలో సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచుందును. నాలోని సర్వశక్తులను నీ యందు అభివ్యక్తమగుచున్నప్పుడు నీలోని నా అహంకారము నశించినప్పుడు నీలోని మోహం క్షయమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు నీకు ఆనందం సిద్ధించును. మోహము లేదు గనక ఇది కూడా మోక్షమే. నీలోని అహంకారం పూర్తిగా నశించి కర్తృత్వ భావన సంపూర్ణంగా దహింపబడినప్పుడు నీవు అనునది మిగులక నేను అనునది మాత్రమే ఉండును గనుక మనస్సు చేత ఎంత మాత్రమూ తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందములో నుందువు. కావున అద్వైత స్థితిలో ఉన్నను నీవు మోక్షము నొందగలవు. నీవు ద్వైతంలోనున్నను విశిష్టాద్వైతంలోనున్నను అద్వైతములోనున్నను బ్రహ్మానంద స్థితి మాత్రమే ఒక్కటే. అది మనస్సుకు వాక్కునకు అందరానిది. కేవలం అనుభవైక వేద్యం మాత్రమే. ప్రశ్న: అవధూత స్థితిలోనున్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచుందురు కదా, మరి నీవు కూడా అవధూతవా? ఉత్తరం: కాదు, నేను అవధూతను కాదు. నేను బ్రహ్మము మరియు బ్రహ్మమే సర్వస్వము అనున్నది అవధూత అనుభవము. కానీ నేను బ్రహ్మము, నేను సర్వస్వము అనేది స్థితి నాది. ప్రశ్న: అయినా ఈ స్వల్ప భేదంలో రహస్యం నాకు అవగతం కాలేదు. ఉత్తరం: సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీలమగుచు బ్రహ్మానంద స్థితిని అనుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వం లేనప్పుడు సంకల్పం లేదు. ఈ సృష్టి యొక్క మహాసంకల్పంలో మహాశక్తిని నేను ఉన్నాను. జీవుల నేడి మాయాశక్తి రూపంలో కూడా నేనే ఉన్నాను. నాలో లీలమైన అవధూత నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించిన ఎడల జన్మకు రావలసినదే. సంకల్పంతో కూడిన సత్య జ్ఞాన నంద రూపము నాది. సంకల్పము నశించిన సత్య జ్ఞాన నంద రూపము వారిది. ప్రశ్న: విత్తనములు వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా, బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానైనప్పుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లు సాధ్యము? ఉత్తరం: వేయించిన విత్తనములు మొలకెత్తకపోవుట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములే మొలకెత్తింపజేయుట సృష్టికర్త
శక్తి సామర్థ్యములు. అసలు నా అవతారమే ఈ సిద్ధాంత రాద్ధాంతముల ద్వారా సత్య నిరూపణ చేయుటకు గదా గతములో ఏర్పడినది. ప్రశ్న దత్తప్రభు శ్రీపాద వివరించవలసినది. భూత భవిష్యత్ వర్తమానములు, అవస్థాత్రయము, సృష్టి స్థితి లయములు మొదలైన త్రయములన్నింటినీ అతిక్రమించి నాన్నగారు అత్రి మహర్షిగా ప్రఖ్యాతులైరి. సృష్టి ఎందిలి ఏ జీవి ఎందైను ఏ పదార్థమునందైను అసూయా ద్వేషములు లేని మాత్రము లేని కారణమా అమ్మ అనసూయగా ఖ్యాతి గడిచినది. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారమగును అతీతముగును ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపమును దర్శించవలనని అత్రి మహర్షి ఘోర తపస్సు చేసిరి. ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టి ఎందలి ప్రతి ప్రాణిని ప్రతి పదార్థమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించవలసిందిగా అనసూయామాతను తపమాచరించినది. కర్మసూత్రమును అనుసరించి జీవులకు సుఖ దుఃఖములు కలుగుచుండును గనుక మహాపాపముల ఫలితములు స్వల్పముగా కలుగునట్లును స్వల్ప పాప పుణ్యములకు మహాఫలితములను కలుగవలననడి సత్సంకల్పంతో అనసూయమాత ప్రార్థన చేసేది. కఠినమైన లోహముచే చేయబడిన శనగల ఆకారములోనున్న లోహపు ముక్కలను తన తపోబలముతే జీవంతములైన తినుటకు యోగ్యమైన శనగలుగా అమ్మ మార్చివేసినది. ఖనిజమును సంపూర్ణ నిద్రావస్థితిలోనున్న చైతన్యము, వృక్షములు, వృక్ష సంపద పదార్థములు అర్ధ నిద్రాస్థితిలోనున్న చైతన్యము, జంతువుల పూర్ణ చైతన్యములో నున్న స్థితి ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి తరువాత తరుగు లన్మాదులుగా జన్మించి ఆ తరుపది జంతు జన్మలనెత్తి ఆఖరణ మానవ జన్మనెత్తిన మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడై తనలోని నిద్రావస్థ స్థితిలోనున్న పరమాత్మ శక్తిని మేల్కొల్పి మోక్షమునొందవలెను. ప్రకృతిలోనున్న పరిణామక్రమము యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహముతో మార్చివేయుచున్ననది అమ్మ నిరూపించినది. త్రిమూర్తుల రూపంలోనున్న చైతన్యము జాగ్రత్తావస్థలోనున్నది గనుక దానిని నిద్రావస్థలోకి మార్చి ఆకారములను పసిబిడ్డలను రూపములోకి మార్చివేసినది. త్రిమూర్తుల శక్తులు ఏకమై అనఘాదేవి రూపొందినది. నేను దత్తాత్రేయుడుగా జనించి అనఘాదేవి అర్ధాంగిగా స్వీకరించుటకు జరిగినది. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమునందు నా వామభాగమున అనఘాదేవియు కుడి భాగమున దత్తాత్రేయుడు కలిగిన అర్ధనారీశ్వర రూపమును జనించి తిని. ఇంతటి మహత్తరమైన సృష్టి తన సంకల్పాసారముగా సృజించిన ప్రభువునకు సృష్టి ధర్మముల అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్థ్యములు ఉండునని నీవు గ్రహించవలెను. ప్రశ్న శ్రీపాద సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యమును పోగొట్టలేవా? ఉత్తరం తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరో జన్మకు వాయిదా వేయుచున్నాను. వచ్చే జన్మలో కూడా నీవు కొంత దారిద్ర్య బాధను పొందిన తరువాత మాత్రమే తోటకూర విషయము చాలా చిన్న విషయము అయినను నీవు దాని యందు ఎంత మోహము పెంచుకున్నావు. అమ్మ గాని నాన్నగారు గాని తాతగారు గాని ఎవరైనా ఏమియూ యాచించి అడగరు. పసిపిల్లవాడినైన నేను ఎంతటి ఆహారం తీసుకొందును? నేను మనసు పడి అడిగినప్పుడు నీవు తోటకూర వెంటనే ఇచ్చి ఉండవలసినది. ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనస్సులోని మాలిన్యములు హరించుటకు ఈ జీవితం కాలం చాలదు. ప్రతి మానవునికి పుణ్య ఫల రూపముగా ఆయువు, ఐశ్వర్యము, అందము, ప్రఖ్యాతి మొదలైనవి సిద్ధించును. పాపఫల రూపముగా అల్పాయువు, దారిద్రము, అనాకరితనము, కుఖ్యాతి మొదలైనవి సిద్ధించును. నీ పుణ్యఫలములలో ఎక్కువ భాగం తీసి నీకు ఆదాయమును పోసి తిని. నీ పుణ్యభాగము చాలా ఖర్చయినది, పాపభాగము ఎక్కువగా మిగిలినది. నీవు దరిద్రమును అనుభవించియే తీరవలెను. అయినను నీవు స్వయంభూదత్తుని ఆరాధించితివి గనుక నీకు ఐశ్వర్యము లేకపోయినను అవస్థ పడకుండా 2 పూటల అన్నము లభించున్నట్లు అనుగ్రహించుచున్నాను. ప్రశ్న శ్రీపాద వర్ణ వ్యవస్థ ప్రకారం నడుచుకునవలనని శాస్త్రం చెప్పుచున్నది కదా. మీ తాతగారు వైశ్యకులకు కూడా వేదోక్తముగా ఉపనయనం చేయవచ్చునని తీర్మానించిరి. ఇది తప్పు కాదా? ఉత్తరం సత్య ఋషీశ్వరుల నిర్ణయంలో దోషమెంచుట వలన నీ నాలుకను కోసి పారివేయవలను. తాతగారు ఎవరనుకొంటివి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు. విష్ణుదత్తుడు సుశీలను అను దంపతులు స్వార్థమనున్నది ఏమిటో ఎరగని పరమ పవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింపజేయవలసినదని కాల కర్మదేవతలను నేను ఆదేశించి తిని. నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పరమభక్తులు. సింహాచలం బందు జరిగిన
యజ్ఞ యాగాదులలో విశేషమైన అన్నదానముల చేసిన పవిత్రులు. నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమ పద్ధతిలో సంపుటి చేయుచుంటిని. ఆ 3 కుటుంబములతో నాకు గల రుణాను సంబంధం ఒక జన్మలో తీరెడిది కాదు, ఒక అవతారంలో పరిసమాప్తిని మగునది కాకూడదు. నా వరద హస్తము తరతరములకు వారి మీద నుండును. నా యొక్క ఛత్ర ఛాయలో వారు నిశ్చితముగా నుందురు. శ్రీపాదుల వారు భక్తులకు ఇచ్చు అభయము. నా విషయమునకే వచ్చినచో ఇవద్దగా విలువలేని తోటకూరను కూడా నీవు నాకు ఇయ్యలేకపోతివి. నన్ను భుజింపచేసిన ఎడల 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యము నీకు లభించియుండెడిది. నీవు ఎంతో అదృష్టం పోగొట్టుకున్నావు. ఏది ధర్మము ఏది అధర్మము అనునది చర్చనీయాంశమైనప్పుడు శాస్త్రమును ఆశ్రయించవలసినదే. అయితే శాస్త్రంలో చెప్పినది ఆచరించదగునా లేదా అను మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతః కరుణలు నిర్ణయించినదే శాస్త్రమగును. వారు చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మ సమ్మత్తమగును. వారు అధర్మమైనను తీర్పు చెప్పుదామనుకున్నను ధర్మదేవత వారిని చెడు మార్గంలోనికి వెళ్ళనీయక సరైన తీర్పును చొప్పించును. హింస చేయుట పాపమని నీ శాస్త్రం చెప్పుచున్నది. శ్రీకృష్ణ పరమాత్మ సమక్షమంలో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనదని, కౌరవ పాండవ సంగ్రామము ధర్మయుద్ధమని, అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతిగాంచినది కదా. యజ్ఞం పుణ్యఫలప్రదమే. కానీ పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగిపడినది. వానికి మేక తల అమర్చబడినది. రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ ఉసిరికాయ అను వాటితో వైద్యం చేయును. శరీరం భాగం కుళ్ళినప్పుడు కత్తి పుచ్చుకొని నరికి వైద్యం చేయును. నేను కూడా అంతే. నాలోని దేవతల అంశాలే కాక రాక్షసాంశాలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడుగా పిశాచముగా రాక్షసుడుగా కూడా వ్యవహరించదును. అయితే నాలో అంతర్గతముగా జీవుల ఎడల ప్రేమ పొంగి ప్రవహించుచుండును. మీ స్వభావములను బట్టి మీ కర్మల యొక్క శుభాశుభాలను బట్టి నా ప్రవర్తన ఉండును. సర్వస్వ శరణాగతి చెందిన భక్తులను నేను చేయి విడువను. దూరతీరములున్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతముగానైనా రప్పించెదను. ఋషుల యొక్క మూలములను నదుల యొక్క మూలములను చర్చించరాదు. ఆద్య పరాశక్తి కన్యకా పరమేశ్వరిగా వైశ్యకులములో ఆవిర్భవించలేదా? సిద్ధములలో వైశ్యమునులు లేరా? బ్రహ్మ క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమనిష్టలను పాటించిన ఎడల వేదోక్త ఉపనయనమునకు అర్హులే. ఉపనయనం వలన 3వ కన్ను విచ్చుకొనవలెను. అంతఃకరణం పరిశుద్ధమై బ్రహ్మజ్ఞానమునందు మనస్సు లగ్నమవ్వవలెను. నీ మనసు శాకాగ్నమునందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మ మనునది అంగట్లో దొరికే వస్తువు కాదు. ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు మరుజన్మమున చాండాలుడిగా పుట్టవచ్చు. ఈ జన్మమున చాండాలుడిగా ఉన్నప్పుడు మరుజన్మమున బ్రాహ్మణుడుగా పుట్టవచ్చు. బ్రహ్మ పదార్థం కులమతములకు దేశకాలములకు అతీత రహస్యములుగా గుర్తెరుగుము. దైవము భావప్రియుడే కాని బాహ్యప్రియుడు మాత్రము కాదు. నీ భావం బట్టి దైవం పనిచేయుచుండును. బ్రహ్మ జ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడును. దర్బారు చేయుచు భక్తుల యోగక్షేమలు విచారించు వారిని అనుగ్రహించినప్పుడు నేను క్షత్రియుడును. ప్రతి జీవికి ఆ జీవి చేయు పాప పుణ్య కర్మలను బట్టి వేతనమును నిర్ణయించబడును. ప్రతివానికి వేతనము నా వద్ద ఉన్నది. తూచి కొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినదో లెక్క చూచుకున్నప్పుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను కష్టములను నా శరీరం మీదికి ఆకర్షించుకుని వారి సుఖశాంతులను కలుగు చేయటం వలన సేవాధర్మం నెరపుటకు నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయనప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటికాపరిని. ఇప్పుడు నేను ఏ కులములో వాడినో తేల్చి చెప్పవలసింది. శ్రీపాద క్షమించవలసింది. నేను అజ్ఞానిని. నీవు దత్త ప్రభువే. సర్వజీవులకు ఆశ్రయము నీవే. ఈ సృష్టి ఏ విధముగా ఏర్పడినదో తెలియజేసి నన్ను కృతార్థుడిని చేయవలసినది. లోకాలోక వర్ణన. తాత, స్వర్గమునందు 88,000 గృహస్థములు కలరు. వారు పునరావృత్తి ధర్మం కలవారు. ధర్మమును తిరిగి ప్రచారము చేయు నిమిత్తము బీజభూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వాచ్యమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడను.
పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తముగా నుండెను. పరమాత్మ తేజం వలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములు ఏర్పడెను. ఆ అండములో మనము నివసించుచున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపలి ప్రదేశము చీకటితో నిండియుండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తిత్వము నుండి అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమాయను. ఆ అఖండం తన తేజోమహిమచే ప్రకాశింపజేసినందున హిరణ్య గర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని అనేక శబ్దములచే వేదములలో వ్యవహరింపబడెను. త్రేతాయుగమునందు పీఠికాపురములో సవిత్రా కాటుక చయనమును భారద్వాజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండముల నిండి ఉన్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సవిత్ర కాటుకా చయమును చేయబడినది. సత్యలోకమైన నిరామయ స్థానమును యుక్త స్థానమున్నది. త్రికండ సోపానములో వరుణ రుద్రాదిత్యులను పిలువబడు పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా నుందురు. కారణ బ్రహ్మలోకము అనున్నది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియు మూల ప్రకృతి స్థానమనియు పేరుగాంచిన శ్రీనగరమున ఆపైనున్నది. దానికి పైభాగమున మహాకైలాసమును ఆపైన కారణ వైకుంఠము కలవు. సత్యలోకములో పురాణపురమున్నది, విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతిపురమున్నది, సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతిపురముంది, అందు సనక నందనాది ఋషులు ఉందురు. మహార్లోకములో జ్యోతిష్యపురమునందు సిద్ధాదులుందురు. సువర్లోకమున పిలవడు సర్గలోకములో అమరావతిపురమందు దేవతాదాద్రి దేవతలుందురు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకములో రథంతరపురమందు విశ్వకర్మ అను దేవశిల్పి గలడు. తాత భూలోకమందు 2 భాగములు కలవు. మానవులు నివసించు దానిని భూగోళమని అందురు. ఇది కాక మహాభూమి అనునది మరొకటి కలదు. ఇది భూగోళమునకు 5 కోట్ల బ్రహ్మాండ యోజముల దూరమున దక్షిణముగానున్నది. మర్త్యలోకమనగా భూలోకమునకు భువర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియే ఉన్నది. పాతాళమనగా అతల వితల సుతల రసాతల తళాతల మహాతల పాతాళములున్నవి. స్థూలముగా వీటి స్వర్గ మర్త్య పాతాళములని అందురు. మనము నివసించడి ఈ భూగోళమునకు దిగువనున్న మహాభూమి అనున్నది మధ్య భాగమునందు మిర్రుగా నుండి చక్రాకారముగానున్నది. అందువల్ల ఉపరి భాగమునందు సూర్య చంద్రులు ప్రకాశముగా నిరంతరం ప్రకాశించుచున్నది. సదా వెలుతురు ఉండుటచే అచట కాల నిర్ణయం లేదు. ఈ మహాభూమి మీదనే 7 సముద్రములను 7 ద్వీపములు కలవు. జంబూ ద్వీపమనున్నది దీని యందే కలదు. భూలోకము భువర్లోకము రెండును చేరి మర్త్యలోకమని పిలువబడుచున్నది. భూలోకమునందు మహాభూమి అనియు భూగోళమనియు కూడా 2 విధములు కలవు. స్పష్టాది యందు సమస్తమును జలములో నిండియుండెను. ప్రజాపతి సృష్టి చేయదలచి తపమునరించగా నీటి మీద పుష్కర పర్ణము దర్శనీయమాయెను. ప్రజాపతి వరాహ రూపమును పొందినవాడై పుష్కర పర్ణ సమీపమున మునుగగా దిగువన ఉన్న మహాభూమి పొందినవాడాయెను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిసిన మట్టిని స్వీకరించి తన కోరలచే కొట్టి వేరు చేసి నీటి పైభాగమునకు తెచ్చెను. ఆ మృత్తను పుష్కర పర్ణమునందంచగా తుదుపరి అది పృథివీ నామం పొందెను. తాత దీనినే భూగోళమని పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళముకు మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరం కలదు. మహాభూమి అనున్నది 50 కోట్ల యోజన విస్తీర్ణం కలిగి ఉన్నది. జంబూద్వీపమనున్నది మహాభూమి అందే కలదు. దానిలో 9 ఖండములు ఉన్నవి. దైవఖండమునందు దేవతలు నివసించెదరు. గభస్త్య ఖండము నందు భూతములుండెను. పురుషఖండమునందు కిన్నెరలు, భరతఖండమునందు మానవులు, శరభఖండమునందు సిద్ధులు, గంధర్వఖండమునందు గంధర్వులు, తామ్రఖండమునందు రాక్షసులు, సేరుఖండమునందు యక్షులు, ఇందుఖండమునందు పన్నగులు ఉండెదురు. మహాభూమిలోని జంబూద్వీపమునకు దక్షిణముగానున్న భరతఖండంలోని భరతపురమున వైవస్వతమనువు భూఋషులతోడను మానవులతోడను కొలువు తీరియుండును. మహాభూమి మీద జంబూద్వీపమున్నట్లనే భూగోళము మీద కూడా జంబూద్వీపము కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను శ్రీపీఠికాపురములో
అవతరించుటకు ముందే 100 సంవత్సరముల క్రితము మహాభూమి మీద వచ్చినది. ఆ మహాభూమి మీదనున్న జంబూద్వీపం 1,00,000 బ్రహ్మాండ యోజనముల విస్తీర్ణం కలిగి ఉన్నది. జంబూద్వీపమునందలి భరతఖండము మాత్రమే వైవస్వంత మనవు ఉన్నాడు. మిగతా ఖండములలో దేవయోనులైన వారు ఉన్నారు. మహాభూమి ఎందలి జంబూద్వీపమున శీతోష్ణాదులు హెచ్చుగా నుండక ఆహ్లాదకరముగా నుండెను. నీరెండ వంటి సదా వెలుతురుండును గాని పగలు రాత్రి అనుభేదము లేకుండా ఉండును. మహాభూమి ఎందలి జంబూద్వీపము 1,00,000 యోజన విస్తీర్ణం కలది. లవణ సముద్రము 1,00,000 యోజనముల పక్షద్వీపము 2,00,000 యోజనములు. ఇక్షుర సముద్రము 2,00,000 యోజనములు. కుశద్వీపము 4,00,000 యోజనములు. సురా సముద్రము 4,00,000 యోజనములు. క్రౌంచ దీపము 8,00,000 యోజనములు. సర్పసముద్రము 8,00,000 యోజనములు. శాఖద్వీపము 16,00,000 యోజనములు. దది సముద్రము 16,00,000 యోజనములు. షాల్మాలీ ద్వీపము 32,00,000 యోజనములు. క్షీర సముద్రములు 32,00,000 యోజనములు. పుష్కర ద్వీపము 64,00,000 యోజనములు. శుద్ధ జల సముద్రము 64,00,000 యోజనములు. లోకాలోక పర్వతము 512,00,000 యోజనములు. తపోభూమి 1,250,00,000 యోజనములు విస్తీర్ణం కలిగి ఉన్నది. లోకాలోక పర్వతమును దాటి సూర్యరశ్మి వెళ్ళుటకు వీలు లేదు. అందువలన లోకాలోక పర్వతమునకు అండబిత్తికిని నడుము నుండెడి ప్రదేశము ఎల్లప్పుడూ చీకటితో కూడి ఉండును. అండబిత్తి అనునది 1,000,000 యోజనముల మందము కలిగి ఉండును. వరాహ అవతారము గాని నారసింహ అవతారము గాని భూమి పట్టేటితంటే అవతారములు కావు. వరాహమనగా సూకరము కాదు, ఖడ్గమృగము ఒకే కోర కలిగినది. ఇంతటితో 7వది అర్థమైనదండి. ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాది దేవతల వివరణ గురించి నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. నమస్తే అండి.